చాలా బాగుంది సార్ మిస్కిన్ సినిమా. చూడ అంటే ఫస్ట్ అంతా కామెడీగా ఉంది, లాస్ట్ లో అయితే నేను ఏడ్చేసాను. ఓకే, చాలా బాగుంది, ఏడుపుంది, సెంటిమెంట్ చాలా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నవ్వుల దామోదర్ జబర్దస్త్. అదే ఫ్రెండ్స్, మీతో ఒక మంచి విషయం షేర్ చేసుకోవడానికి. మిస్టర్ సోల్జర్ సినిమా నిన్న రిలీజ్ అయింది, 19 సెప్టెంబరు. నిన్న కూడా చూసాను. అలాగే 20th ఈరోజు నేను మియాపూర్ జిఎస్ఎం మాల్లో మా సినిమా చూసాను. సినిమా చాలా వండర్ఫుల్గా ఉంది. సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. ఇందులో ప్రతి ఒక్క భారతీయుడికి కూడా మంచి మెసేజ్ ఉంది. సో ప్రతి ఒక్కరు ఇది మా యువతరం, మీ సమ్మెలి పెడితే మాధవరం. మీ సమ్మెలి పెడితే మాధవరం, మిలటరీ పేరె మాతరం. ఇది మా మాధవరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చాలా బాగుంది. ముఖ్యంగా ఇదొక డిఫరెంట్ ఫిల్మ్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా, దేశభక్తి ప్రబోధకమైనటువంటి సినిమా. సినిమా చాలా బాగుందండి. ఇంకా మామూలు సినిమాలు అంటే వేరే వేరేగా ఉంటాయి, కానీ ఇలాంటి సినిమాలు మాత్రం యువతరానికి సంబంధించి చాలా బాగా తీశారు. చాలా చక్కనటువంటి సినిమా, ప్రతి ఒక్క కుటుంబంతో సహా వచ్చి చూడాల్సిన సినిమా అండి. చాలా బాగుందండి. అయితే చాలా బాగుంది. మన కొత్త ఆర్టిస్టులు చాలా బాగా యాక్ట్ చేశారు. చూడవలసిన సినిమా చాలా బాగుంది. చాలా బాగుందండి. చాలా బాగుంది. ఒక ప్రజల్లో మంచి స్ఫూర్తినిచ్చే విధంగా, ఒక విద్యార్థుల్లో చైతన్యాన్ని చెప్పి భారతదేశానికి సేవ చేసుకునేటటువంటి ఒక అవకాశాన్ని కల్పించే విధంగా మన డైరెక్టర్ గారు, నిర్మాత చాలా సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ. చాలా బాగుందండి, ఎక్సలెంట్ తీశారు. మన ఏరియాలోనే ఇంత చక్కనైన సినిమా తీయడం చాలా విశేషం. అలాగే పట్నాయక్ గారికి, అలాగే మన డైరెక్టర్ బాలాజీ గారికి ధన్యవాదాలు. ఇలాంటి పిక్చర్స్ మన ఏరియాలో ఎంకరేజ్ చేసి చాలా మంది బాగా చేయాలి. అలాగే మన బాలగూడ మంగమ్మ గారు అయితేనేమి, మన లోకల్ టాలెంట్ పిల్లలు చాలా అందరూ చూడవచ్చు. భారతపురం మంజం జిల్లాలో కళాకారులు వెనకబడి ఉన్నారు కాబట్టి బాలగూడ మంగమ్మ గారు, గడి హిమాచల్ గారు, నర్సిపురం, పార్వతీపురం మండలం కళాకారులు ఎంతమంది కూడా ప్రదర్శన చేశారు. అది బాగున్నది సార్. అదే ఇప్పుడే మిస్టర్ సోల్జర్ సినిమా చూసుకుని వచ్చాము. సినిమా చాలా ఎక్సలెంట్ గా వచ్చింది. మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది. దేశభక్తి అంటే ఎలా ఉండాలి, ఒక ఆర్మీ జవాన్ ఎలా ఉండాలి అని సినిమాలో చూపించారు. చాలా చక్కగా ఉందండి. ఇప్పుడు అసభ్యకరమైన సన్నివేశాలు ఏమీ లేవు. దయచేసి సినిమా చాలా బాగుంది. బాగానే ఉంది. ఈ యాక్టర్లు కొత్త వాళ్ళు చాలా చక్కగా నటించారు. సినిమా షూటింగ్ జరిగింది. మనం అంటే మంచి చక్కగా ఈ సినిమా ఇప్పుడే చూసి వచ్చాం బయటికి. చాలా బాగుంది. ఒక ఆర్మీ ఉద్యోగస్తుడు ఎలా ఉండాలి, ఒక పల్లెటూరు నుండి వెళ్ళి అమ్మా నాన్నల కోసం, ఒక ఊరు కోసం ఏమాత్రం చేయాలో ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. సీన్స్ మొత్తం ఈ మూవీలో ఉన్నాయి. చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో కలిపి ఎంజాయ్ చేస్తూ ఒక జవాన్ బాధ ఈ సినిమాలో ప్రతి ఒక్కరు చూపించారు. నేను ఒక ఆర్మీ జవాను. నేను సెలవుల ద్వారా వచ్చాను. నేను చూడడానికి చాలా సంతోషంగా బయటకు వచ్చాను. సినిమా చూసి మీరు ఎంతమంది చూడవలసిందిగా కోరుకుంటాను. బాగుంది, పర్వాలేదు, చక్కగా ఉంది, చూడొచ్చు, అందరూ చూడాలా. ఇప్పుడే మేము థియేటర్ నుంచి వచ్చాము సార్. సినిమా చాలా బాగుంది. ఆర్మీ గురించి వివరించారు, చాలా బాగుంది. మేము కూడా భవిష్యత్తులో ఆర్మీకి మేము వెళ్ళాలనుకుంటున్నాము. చాలా చక్కగా తీశారు సినిమా, ఎక్సలెంట్ గా ఉంది. మేము కూడా మేజర్ రాజులాగా మేము కూడా ఆర్మీకి వెళ్ళి దేశానికి సేవ చేయాలని మాకు ఇవి ఏర్పడింది సార్. సినిమా చూసిన తర్వాత చాలా బాగుంది సార్. ఇన్స్పిరేషన్ ఇచ్చారు సార్ సినిమా నుంచి.